ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఈనాడు వాళ్ళు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అన్న కంపెనీ మీద విపరీతమైన వ్యతిరేక కథనాలు రాశారు. అది జగన్ గారి కంపెనీ, జగన్ గారి బినామీ అని ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారని చెప్పి, ఈవెన్ ఈ గవర్నమెంట్ వేసిన తర్వాత కూడా కొన్ని వార్తలు ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చేస్తున్నారని చెప్పి ఇవన్నీ రాశారు. ఇవాళ సీన్ కట్ చేస్తే ఫస్ట్ పేజ్లో యాడ్ వేసుకున్నారు. ఏమని? ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ఇట్లా రావటం, ఇదంతా ఇండోసోల్ కంపెనీ సబ్సిడరీ ఆఫ్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని. సో ఇట్లా ఉంటుంది వీళ్ళ విలువలు, నైతిక పతనమా, మరి ఏమంటారు దీన్ని? శేఖర్ రెడ్డి గారు, దీని మీద మీరు ఏమైనా మాట్లాడతారు సంక్షిప్తంగా? సార్ నమస్తే అండి. నమస్తే సార్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ అందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. ఆ ఫ్రంట్ పేజ్ వార్త భలే రాశారు సార్, తెలుగు అద్భుతంగా. కృతజ్ఞతాభినందనలు, కృతజ్ఞతాభివందనములు, నాటి ఘన చరిత్ర మళ్ళీ పునరావృతం, నవ్యాంధ్ర ప్రగతి, ప్రజా రాజధాని అమరావతికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రుల రాజధాని కలలు సాకారం చేస్తూ అధునాతన సాంకేతిక అద్భుత అమరావతి నగరానికి పునఃప్రారంభానికి తన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అఖిలాంధ్ర ప్రజల తరపున కృతజ్ఞతాభివందనములు, ఇండోసోల్ అని చెప్పి రాశారు సార్. మొన్నటి వరకేమో సబ్సిడరీ ఆఫ్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కదా. అదే సార్, మొన్నటి వరకేమో ఇండోసోల్ మీద, షిరిడి సాయి మీద అసలు విషయం ఎంతలా చిమ్మారంటే, ఆ కంపెనీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిది అన్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి బినామే అతను ఎవరైతే ఇండోసోల్ అయినట్టుగా. విశ్వేశ్వరరెడ్డి గారా ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? విశ్వేశ్వరరెడ్డి గారా ఏదో ఉంది? విశ్వేశ్వరరెడ్డి గారు సార్, విశ్వేశ్వరరెడ్డి గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అన్నట్లుగా. ఇక్కడ ఎంత దారుణం అంటే సార్, డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లోనే పెడుతున్నారు, అవినీతి చేశారని చెప్పి రాసి, ఈ రోజు తీరా వాళ్ళ చేత డబ్బు తీసుకొని ఫ్రంట్ పేజ్ లో యాడ్ వేయించుకొని దానికి మళ్ళీ అమరావతికి డబ్బా. ఏం సార్, నరేంద్ర మోడీ గారు వచ్చారు సార్, నరేంద్ర మోడీ గారు వచ్చారు సార్. 2015 అక్టోబర్ లో కూడా నరేంద్ర మోడీ గారు వచ్చారు సార్. అప్పుడేమో గుప్పెడు మట్టి. ఓకే, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం, ఆ ఇష్యూలోకి వెళదాం. ఇప్పుడు ఈనాడు వాళ్ళ నైతిక విలువల మీదే నా ప్రశ్న. ఇదే విశ్వేశ్వరరెడ్డి గారి మీద, ఇదే మాబోటి వాళ్ళని, ఇదేందా మంచి కంపెనీ మీద ఎందుకు పాడు చేస్తారు? ఎందుకు అట్లా అరాచకంగా రాస్తున్నారు? భూములు ఇస్తే రాసేశారు, అట్లాగే ట్రాన్స్ఫార్మర్లు ఇస్తే మొన్న కూడా రాశారు, ఈ మధ్య కూడా రాశారు, ఈ గవర్నమెంట్ కూడా ఇష్టారాజ్యం ఇచ్చేస్తోంది అని. ఇప్పుడు కట్ చేస్తే 2-3 నెలల నుంచి ఆపినట్టున్నారు. దాని బహుశా ఈ గిట్టుబాటు అయిందేమో ఈనాడు వాళ్ళకని అనుమానం కలిగించేలాగా ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సార్ దారుణం ఏంటంటే సార్, ఇండోసోల్ మీద చెప్పిన విషయానికి ఒక దారుణం ఉంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్, మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడుల కోసం విశాఖలో సదస్సు పెట్టారు సార్. సదస్సు పెట్టినప్పుడు ఇండోసోల్లో రామాయపట్నం దగ్గర 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్టుగా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు సార్, ఎంఓయూ చేసుకున్నారు. ఎంఓయూ చేసుకున్నదే తడుగా దాన్ని మెటీరియలైజ్ కూడా చేశారు సార్. రామాయపట్నం దగ్గర ఫస్ట్ పేజ్ అది పూర్తయిపోయింది. దాని మీద ఎంత విషయం చెప్పారంట సార్, భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేసి, భూసేకరణ చట్టానికి ఎక్కడ అతిరోధకాల వల్ల భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి భూసేకరణ చేసి ఇస్తే దాని మీద విషయం చిమ్మారు. ఈ రోజు మాత్రం వాళ్ళు ఇచ్చిన ఫ్రంట్ పేజ్ లో యాడ్ వేసుకుంటున్నారు. నిజంగా సార్, నిజంగా ఆంధ్ర ద్రోహులు సార్, ఈ మాట అనొచ్చు, ఆంధ్ర ద్రోహులు, పుల్వామాలో అటాక్ చేసిన తీవ్రవాదులు ఉన్నారు సార్, వాళ్ళకంటే వీళ్ళు దుర్మార్గమైన వ్యక్తులు సార్. రైట్, వాళ్ళని అట్లా వీళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి వీళ్ళు దుర్మార్గమైన వ్యక్తులు సార్. రైట్.